డిప్రెషన్ ఆల్మోస్ట్ అందరు తన లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫేస్ చేసే ఉంటారు. కొందరు ఈజీగా హీల్ అయిపోతారు, ఇంకొందరు నరకం అనుభవిస్తుంటారు. లైఫ్ లో ఏం చేయాలనుకున్నా చేయబుద్ధి కాదు, ఎప్పుడు బెడ్ పైనే అలా పడి ఉండాలనిపిస్తుంది. హెల్త్ రిలేషన్షిప్స్ అన్ని స్పాయిల్ అయిపోతున్నాయని తెలిసినా ఏం యాక్షన్ తీసుకోబుద్ధి కాదు. సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిపోతుందంటే జస్ట్ స్నానం చేయాలనుకున్నా అదొక పెద్ద టాస్క్ లాగా మారిపోతుంది. అంతా అయిపోయింది, ఇంకా లైఫ్ లో ఏం మిగల్లేదని అనిపించడం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా సూసైడల్ థాట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. చూసే వాళ్ళకి లైఫ్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తాం, కానీ లోపల నుండి నరకాన్ని అనుభవిస్తుంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఇండియాలో 56 మిలియన్ మంది డిప్రెషన్ తోని సఫర్ అవుతున్నారు. జిమ్ క్యారీ, లేడీ గాగా, దీపికా పాదుకోన్, అనుష్క శర్మ, హనీ సింగ్, సంజయ్ దత్, రితిక్ రోషన్ లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ డిప్రెషన్ తోని సఫర్ అయ్యారు. ఇంకా మన తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక టైంలో డిప్రెషన్ తో సఫర్ అయ్యాను, సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఈ డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ ఎందుకు వస్తది? ఓన్లీ అర్జున్ రెడ్డి లాగా బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ వల్లనే వస్తదా, లేదా ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? డిప్రెషన్ టైంలో మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది? దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అస్సలు లేట్ చేయకుండా ఫుల్ ఆన్ ఎనర్జీతో చలో షురూ చేద్దాం. వెల్కమ్ టు క్రిటిక్స్ టీవీ. డిప్రెషన్ అనేది ఒక మెంటల్ ఇల్నెస్. అందుకే దీన్ని అర్థం చేసుకోవాలంటే హార్ట్ అటాక్, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ కంటే కూడా చాలా కష్టంగా ఉంటది. దీంట్లో అన్నిటికంటే పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే డిప్రెస్డ్ గా ఫీల్ అవ్వడం వేరు, డిప్రెషన్ లోకి వెళ్ళడం వేరు. ఆల్మోస్ట్ అందరూ డే టు డే తమ లైఫ్ లో లోగా ఫీల్ అవ్వడం కామన్. స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు, జాబ్ పోయినప్పుడు, ఏదైనా గొడవ పడినప్పుడు సాడ్ గా ఫీల్ అవ్వడం కామన్. కొన్ని సార్లు ఎలాంటి ట్రిగర్స్ లేకుండా, ఏం రీజన్ లేకుండా సాడ్ గా ఫీల్ అవుతుంటాం. ఆటోమేటికలీ మళ్ళీ నార్మల్ అయిపోతాం. కానీ క్లినికల్ డిప్రెషన్ అనేది వేరు. ఇది ఒక మెడికల్ డిసార్డర్. మీరు వెళ్ళిపో అనగానే వెళ్ళదు. ఇది అట్లీస్ట్ ఒక 2 వీక్స్ వరకు అలానే ఉంటది. కొందరు డిప్రెషన్ తోని కొన్ని నెలలు సఫర్ అవుతుంటే, ఇంకొందరు సంవత్సరాలు సఫర్ అవుతారు. ఈ డిప్రెషన్ మీ వర్క్ ని, మీ ఇంట్రెస్ట్ ని, మీరు చేయాలనుకున్న ఇష్టమైన యాక్టివిటీస్ ని మీకు చేయనివ్వకుండా చేస్తది. డిప్రెషన్ కి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ మూడ్ ఎప్పుడు లోగా ఉండడం, మీరు నార్మల్ గా ఎంజాయ్ చేసే థింగ్స్ లో ఇప్పుడు ఇంట్రెస్ట్ రాకపోవడం, మీ అపిటైట్ లో చేంజెస్ కనిపించడం, ఎప్పుడు వర్త్లెస్ గా గిల్టీగా ఫీల్ అవ్వడం, నిద్ర ఎక్కువ పోవడం లేదా నిద్ర పట్టకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, లాస్ ఆఫ్ ఎనర్జీ, చాలా డల్ గా ఫీల్ అవ్వడం, లేదా రిపీటెడ్ గా సూసైడల్ థాట్స్ రావడం కూడా డిప్రెషన్ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. వీటిలో అట్లీస్ట్ 5 సిమ్టమ్స్ అయినా మీలో కనిపిస్తే సైకియాట్రిక్ గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు డిప్రెషన్ కి డయాగ్నోసిస్ కోసం క్వాలిఫై అవుతారు. ఇంకా ఈ బిహేవియరల్ సిమ్టమ్స్ ఏ కాకుండా డిప్రెషన్ టైమ్ లో బ్రెయిన్ లో ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ కూడా కనిపిస్తాయి. కొన్ని చేంజెస్ అయితే మనం జస్ట్ ఎక్స్రే విజన్ ని యూజ్ చేసి మన కళ్ళతోని కూడా చూడొచ్చు. లైక్ ఫ్రంటల్ లోబ్స్ ఇంకా హిపోకాంపల్ వాల్యూమ్స్ తగ్గిపోవడాన్ని క్లియర్ గా గమనించొచ్చు. వీటి ఫంక్షన్స్ గురించి ప్రీవియస్ ఎపిసోడ్స్ లో క్లియర్ గా మెన్షన్ చేశాను. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. లేకపోతే వీడియో తర్వాత వెళ్ళి ప్రీవియస్ ఎపిసోడ్స్ ని చూడండి. ఈ డిప్రెషన్ ని ఇంకా మైక్రోస్కేల్ లెవెల్ లో చూస్తే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ సెరోటోనిన్, నోరిపినెఫ్రిన్ ఇంకా డోపమిన్ లాంటి కెమికల్స్ సరిగా రిలీజ్ అవ్వకపోవడం లేదా తగ్గిపోవడం కనిపిస్తది. ఈ కెమికల్స్ మనని, మన మూడ్ ని హ్యాపీగా ఉంచడంలో, ఇంకా ఏదైనా పని చేయడంలో మోటివేట్ చేస్తాయి. కానీ డిప్రెషన్ లో కెమికల్స్ తగ్గిపోవడం, సరిగా రిలీజ్ కాకపోవడం వల్ల మూడ్ అంతా ఆఫ్ గా ఉండడం, ఏ పని చేయాలనుకున్నా చేయబుద్ధి కాకపోవడం, లైఫ్ లో అసలు మోటివేషన్ లేకుండా మీనింగ్లెస్ గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. కానీ స్టిల్ ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుందని న్యూరో సైంటిస్ట్ దగ్గర ఎగ్జాక్ట్ గా క్లియర్ గా ఆన్సర్ ఇంకా లేదు. కానీ ఎన్హెచ్ఎస్ ప్రకారంగా ఈ డిప్రెషన్ కి ఒక సింగిల్ కాజ్ అంటూ ఉండదు. వేరియస్ రీజన్స్ ఉంటాయి, ఇంకా వెరైటీ ఆఫ్ ట్రిగర్స్ ఉంటాయని చెప్తుంటారు. స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్, లైఫ్ లోని స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ లైక్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయినప్పుడు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుండి దూరం అయ్యి తనకు తను ఓన్ గా డీల్ చేసుకోవాలనుకుని ఇంకా స్ట్రెస్ పెరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పర్సనాలిటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ లాంటి పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా డిప్రెషన్ లో వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ, ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ లేదా మీ సిబ్లింగ్స్ పాస్ట్ లో డిప్రెషన్ తో సఫర్ అయ్యారంటే మీరు కూడా డిప్రెషన్ ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ అండ్ గివింగ్ బర్త్, కొందరు విమెన్స్ లో ప్రెగ్నెన్సీ తర్వాత డిప్రెషన్ కనిపిస్తుంది.
బాడీలోని హార్మోనల్ ఇంకా ఫిజికల్ చేంజెస్ ఇంకొక న్యూ లైఫ్ రెస్పాన్సిబిలిటీ యాడ్ అవ్వడం వల్ల పోస్ట్ నేటల్ డిప్రెషన్ కనిపిస్తుంది. కొన్ని సార్లు డిప్రెషన్ ప్రెగ్నెన్సీకి ముందు కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కనిపించే డిప్రెషన్ ని యాంటీనేటల్ డిప్రెషన్ అంటారు. మినోపాజ్, లేడీస్ లో మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోవడం అంటే పీరియడ్స్ ఆగిపోవడాన్ని మినోపాజ్ అంటారు. ఈ మినోపాజ్ వల్ల కూడా డిప్రెషన్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్లీ స్టార్టింగ్ ఫ్యూ ఇయర్స్ లో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లోన్లీనెస్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో దూరమై తనని తను ఐసోలేట్ చేసుకొని లోన్లీనెస్ లోకి వెళ్లిపోయే వాళ్ళలో డిప్రెషన్ లోకి వెళ్లే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ అండ్ డ్రగ్స్, లైఫ్ లో లో ఫేస్ రాగానే చాలా మంది దాని నుండి డైవర్ట్ అవ్వడం కోసం ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. దాని వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. ఈ సబ్స్టాన్సెస్ అన్ని కొంచెం టైం కోసం రిలాక్స్డ్ గా ఫీల్ చేపిస్తాయి, కానీ దాని వల్ల ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్తారని ఎవిడెన్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్కహాల్ అండ్ సబ్స్టాన్సెస్ వల్ల మన బ్రెయిన్ లోని కెమిస్ట్రీ మారిపోతుంది. దాని వల్ల డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇల్నెస్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ లాంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తోని సఫర్ అవుతున్న వాళ్ళలో కూడా డిప్రెషన్ లోకి వెళ్లే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటది. ఇంకా డిప్రెషన్ అనేది మెంటల్ ఇల్నెస్ కాబట్టి ఎవరు సఫర్ అవుతున్నారు ఎవరు అవ్వట్లేరు అని చెప్పలేము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారంగా ఒక యావరేజ్ పర్సన్ తను మెంటల్ ఇల్నెస్ తోని సఫర్ అవుతున్నాను అని మెడికల్ హెల్ప్ కోసం వెళ్ళడానికి 10 years టైం పడుతుంది. డిప్రెషన్ కోసం చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మెడికేషన్స్ ఇంకా థెరపీస్ తీసుకోవడం వల్ల అవి చాలా బాగా బ్రెయిన్ లోని కెమికల్స్ ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ, ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ లాంటి థెరపీస్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా డిప్రెషన్ తోని సఫర్ అవుతున్నారా అంటే ఎప్పుడు వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా ఈ ఆప్షన్స్ ని మెడికల్ హెల్ప్ ని సజెస్ట్ చేయండి. ఇంకా మీరు వాళ్ళని మీ ఏరియాలో థెరపీస్ ని ఫైండ్ అవుట్ చేయడంలో హెల్ప్ చేయొచ్చు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలో కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. డిప్రెషన్ వల్ల ఎవరైనా సిగ్గుపడుతున్నారు లేదా గిల్టీగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళని డయాబెటీస్, ఆస్థమా లాగా డిప్రెషన్ కూడా ఒక డిసీజ్, దాంట్లో ఏముందని ఎడ్యుకేట్ చేయండి. ఇదేదో వీక్నెస్ లేదా మీ పర్సనాలిటీ లేదో ఇష్యూ ఉంది ఆటోమేటికల్లీ అదే క్యూర్ అయిపోతుంది సైలెంట్ గా ఉందామని అనుకోకూడదు. చెయ్యి ఫ్రాక్చర్ అయిపోతే అదే క్యూర్ అయిపోతుందని సైలెంట్ గా కూర్చోము కదా. మెడికల్ హెల్ప్ తీసుకుంటాం కదా, అలానే ఇక్కడ కూడా ప్రొఫెషనల్ హెల్ప్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. ఇంకా బాధలేమున్నాయి అందరికి ఉంటాయి, ఇంత దానికి అంత ఫీల్ అవుతావు ఏంటి ఇలా అయిపోతావు, నీకేం తిండి తక్కువ అన్ని ఉన్నాయి కదా, నన్ను చూడు నేను కొంచెం సేపు బాధపడి నార్మల్ అయిపోయాను కదా చూడు అని డిప్రెషన్ ని ఫేస్ చేస్తున్న వాళ్ళతో ఇలాంటి కంపారిజన్స్ చేయకూడదు. ఎందుకంటే జనరల్ సాడ్నెస్ వేరు, డిప్రెషన్ వేరు. దయచేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ డిప్రెషన్ గురించి మాట్లాడిన పేషెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెర్చ్ ప్రకారంగా సూసైడల్ థాట్స్ గురించి ఎవరైనా అడిగినా వాళ్ళ సూసైడ్ రిస్క్ చాలా వరకు తగ్గిపోతుందని చెప్తుంటారు. మెంటల్ హెల్త్ గురించి ఓపెన్ గా మాట్లాడడం వల్ల అందరిలో అవేర్నెస్ పెరుగుతుంది. అందరూ కాన్ఫిడెంట్ గా హెల్ప్ అడగగలుగుతారు. ఇంకా ఎంత ఎక్కువ పేషెంట్స్ మెంటల్ హెల్త్ గురించి ట్రీట్మెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే సైంటిస్ట్ కి కూడా డిప్రెషన్ ని ఇంకా బాగా స్టడీ చేయడంలో హెల్ప్ దొరుకుతుంది. ఇంకా ట్రీట్మెంట్స్ కూడా ఇంకా బెటర్ అవుతాయి. లైఫ్ లో ఎప్పుడైనా అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినాయి అని అనిపించినప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే అవుట్ అని గుర్తు పెట్టుకోండి. అన్ని ట్రై చేసి చూసాం ఇంకా అవ్వట్లేదు, పాత జ్ఞాపకాలు ఇంకా అలానే గుర్తుకొస్తున్నాయి అంటే కొన్ని డేస్ ఆర్ వీక్స్ వరకు ఓకే, కానీ ఆ మెమరీస్ వల్ల మీరు మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. మీ లైఫ్, మీ ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఎంత ట్రై చేసినా బయటికి రాలేకపోతున్నా, కొన్ని రోజులు బాగుంటది మళ్ళీ అదే జోన్ లోకి వెళ్ళిపోతున్నా, నా వల్ల కావట్లేదు, అర్థం కావట్లేదు అనే టైంలో మీరు ఇంకా ఓన్ గా ట్రై చేయడం ఆపేయాలి. నెవర్ గివ్ అప్ అని మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఈ సో కాల్డ్ మోటివేషనల్ స్పీకర్స్ ఫీడ్ చేసి పెట్టారు కదా, దాన్ని క్వశ్చన్ చేయాలి. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు గివ్ అప్. మీ ప్రాబ్లం ఎంత పెద్దదైనా సరే ఈ ప్రపంచంలో ఏదో ఒక చోట దానికి సొల్యూషన్ ఉండే ఉంటది. యూ జస్ట్ హ్యావ్ టు ఫైండ్ అ రైట్ పర్సన్ who can help you. డిప్రెషన్ అనేది మైండ్ లో వచ్చిన ఒక ప్రాబ్లం. మీరు దాంతో ఎంత ఫైట్ చేస్తే అంత సఫర్ అవుతారు, అలానే ఎంత డిలే చేస్తే అంత పెయిన్ ని అనుభవిస్తారు. అందుకే మీరు ఎక్కువ ట్రై చేయకూడదు. ఇంకా పిచ్చోల మాటలు విని డైవర్ట్ అయితే అస్సలు చేయకూడదు, లేకపోతే అడిక్షన్ సైడ్ వెళ్ళిపోతారు. ఎప్పుడు చూసినా నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, లైఫ్ లో ఏం చేయబుద్ధి కావట్లేదు, లైఫ్ లో అసలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది, ఇంకా బ్రతికి వేస్ట్ అని చాలా రోజుల నుండి అలానే కన్సిస్టెంట్ గా థాట్స్ వస్తున్నాయి. ఆ జోన్ నుండి బయటికి రాలేకపోతున్నామని పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. ఇంకా అందరు చెప్పినట్టు అది లేజినెస్ కాదు, మెంటల్ ఇల్నెస్. మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ ని ఫైండ్ అవుట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అతని దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతను మీతోని మాట్లాడి ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి ఓ ఇంతేనా ప్రాబ్లం అని చిన్న మెడికేషన్ ఇస్తాడు లేదా కౌన్సిలింగ్ ఇస్తాడు.
ప్రాబ్లం సాల్వ్. సింపుల్ గా చెప్పాలంటే మన బ్రెయిన్ లో కొన్ని రిలీజ్ అవ్వాల్సిన కెమికల్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం. దాన్ని ఐడెంటిఫై చేసి రిలీజ్ అయ్యేలా డాక్టర్ మెడికేషన్స్ ఇస్తాడు, ప్రాబ్లం సాల్వ్. ఇంత దానికోసం డిలే చేసి మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి ట్రీట్మెంట్ చేపిస్తే గానీ తగ్గదు. ఐ హోప్ ఈ వీడియో వల్ల అట్లీస్ట్ కొందరికైనా డిప్రెషన్ ని అర్థం చేసుకోవడంలో, దాని నుండి బయటపడడంలో హెల్ప్ దొరుకుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇండియాలో 43% పీపుల్ లోన్లీనెస్ తోని సఫర్ అవుతున్నారు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, మన కంట్రీలోని హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ లోన్లీనెస్ తోని సఫర్ అవుతుంది. అందరి మధ్యలో ఉంటూ, ఒకే ఇంట్లో ఉంటూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎంత ఎక్స్ట్రీమ్ అయిపోయిందంటే లోకం నుండి తనని తను కట్ చేసుకొని మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా, డ్రగ్స్, పాన్ లాంటి అడిక్షన్స్ కి బానిస అవుతున్నారు. దాని వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, లో సెల్ఫ్ ఎస్టీమ్ లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి విక్టిమ్ అవుతున్నారు. అసలు ఈ లోన్లీనెస్ కి విక్టిమ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? దీనికి ఏమైనా ప్రాక్టికల్ సొల్యూషన్ ఉందా లేదా? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.